హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఈవిసికి సంబంధించిన యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో ఈరోజు మనం ఈ యూనిట్ 1 యొక్క ఇంట్రడక్షన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఇంకా an equation involving derivatives is called a differential equation. సో ఇక్కడ మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఇందులో డెరివేటివ్స్ అనేవి మనకు ఇన్వాల్వ్ కనుక అయితే దాన్ని మనం ఏమంటాము అంటే కనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇందులో మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి dy/dx ప్లస్ y ఈక్వల్ టు 0. సో ఇక్కడ కింద ఉండేది మీకు x ఉంది. సో ఈ x అనేది ఏంటంటే కనుక మీకు ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ పైన y ఉంది కదా. సో ఈ y అనేవి ఏంటంటే కనుక మీకు డిపెండెంట్ వేరియబుల్స్. సో x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేసి టూ టైప్స్. వన్ ఈజ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే చూద్దాం. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే which contains one independent variable. సో ఇందులో ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉంటుంది. సో వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే కనుక మనము ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనము ఒక జనరల్ ఫార్ములా చూద్దాము. సో ఇందులో వచ్చేసి f ఆఫ్ x కామా y కామా dy/dx d2y/dx² and so on d power n y/dx power n equal to 0. సో ఈ జనరల్ ఫార్ములాలో కనుక చూస్తే మీకు x² x పవర్ n. సో ఇవన్నీ ఎందులో ఉన్నాయి మీకు టర్మ్స్ అనేవి xలో ఉన్నాయి. సో x అనేది ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో x అనేది ఒకటే కాబట్టి మీకు అన్ని చోట్ల రిపీటెడ్గా వచ్చినా కూడా మీకు x అనేది ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే కనుక మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వన్ అంటే ఓన్లీ ఒక ఎక్స్ మాత్రమే ఉంది. సో మీకు వై జెడ్ సో అలా డిఫరెంట్గా మీకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ లేవు. సో ఒక్కటే ఉంది ఇండిపెండెంట్ వేరియబుల్. సో అన్ని చోట్ల మీకు ఒక్క ఇండిపెండెంట్ వేరియబులే ఉంది కాబట్టి మీరు దాన్ని ఏమంటారు అంటే కనుక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే కనుక which contains two or more independent variables. సో ఇందులో వచ్చేసి టూ లేదా అంతకంటే ఎక్కువ, సో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని ఏమంటాము మనము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో ఇందులో వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ∂f/∂x ప్లస్ ∂f/∂y ప్లస్ ∂f/∂z ఈక్వల్ టు 0. సో ఇందులో మీకు x అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ z అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. టోటల్ ఇక్కడ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, దాన్ని ఏమంటాము పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ అండ్ డిగ్రీ. సో ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్. సో ఆర్డర్ మీన్స్ హైయెస్ట్ డెరివేటివ్. సో ఇప్పుడు డెరివేటివ్స్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో దాన్ని ఏమంటామంటే కనుక మనం ఆర్డర్గా తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ. డిగ్రీ అంటే ఏంటంటే కనుక పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. సో ఏదైతే హైయెస్ట్ డెరివేటివ్, సో హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఏంటి ఆర్డర్. సో ఆర్డర్ యొక్క పవర్ అనేది ఎలా ఉండాలంటే కూడా అది కూడా హైయెస్ట్ ఉండాలి. సో ఆర్డర్లో కూడా హైయెస్ట్ డిగ్రీ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము అంటే కనుక డిగ్రీ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి d2y/dx² ప్లస్ dy/dx ప్లస్ y ఈక్వల్ టు 0. సో ఇందులో వచ్చేసి మనకు ఆర్డర్ వచ్చేసి ఎంత తీసుకున్నాం 2 తీసుకున్నాం. ఎందుకు ఆర్డర్ 2 తీసుకున్నాం అంటే ఇక్కడ వచ్చేసి x అనేది డెరివేటివ్, x² అనేది డెరివేటివ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి xకు పవర్ 1 ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏముంది xకు స్క్వేర్ ఉంది.
సో ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది హైయెస్ట్ డెరివేటివ్. సో హైయెస్ట్ డెరివేటివ్ కావాలి కదా మనకు. సో హైయెస్ట్ డెరివేటివ్ 2 ఉంది కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్ 2 ఉంది కాబట్టి ఆర్డర్ వచ్చేసి మనకు 2 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిగ్రీ. సో డిగ్రీ ఎలా కనుక్కుంటాము? హైయెస్ట్ డెరివేటివ్ ఏది 2 ఉంది. సో 2 ఉన్నది ఏది d²y/dx². దాని యొక్క పవర్ ఏముంది మనకు హోల్ పవర్ 1 ఉంది. సో ఈ 1 అనేది ఏమవుతుందంటే మనకు డిగ్రీ అవుతుంది. అప్పుడు ఆర్డర్ వచ్చేసి 2 అవుతుంది, డిగ్రీ వచ్చేసి 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. అదేంటంటే ఇంకా d²y/dx² హోల్ పవర్ స్క్వేర్ ప్లస్ dy/dx హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. సో ఇందులో వచ్చేసి మనకు x అనేది ఫస్ట్ డెరివేటివ్, x² అనేది సెకండ్ డెరివేటివ్. సో ఇక్కడ వచ్చేసి నీకు ఫస్ట్ డెరివేటివ్ అండ్ సెకండ్ డెరివేటివ్. సో ఇక్కడ 2 అనేది హైయెస్ట్ కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆర్డర్ 2 అయినప్పుడు దీని యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది డిగ్రీ అవుతుంది. సో దీని యొక్క హైయెస్ట్ పవర్ ఏముంది 2 ఉంది. సో డిగ్రీ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆర్డర్ 2 అండ్ డిగ్రీ కూడా 2నే. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్. సో వాట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్? సో ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటి అంటే కనుక ఇఫ్ ది హైయెస్ట్ డెరివేటివ్ ప్రజెంట్ ఈజ్ ఫస్ట్ డెరివేటివ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్. సో ఇక్కడ మనకు హైయెస్ట్ డెరివేటివ్ అనేది ఎలా ప్రజెంట్ అయి ఉండాలంటే కనుక ఫస్ట్ డెరివేటివ్గా ప్రజెంట్ అయినా. సో దాన్ని ఏమంటాము అంటే కనుక ఫస్ట్ ఆర్డర్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి dy/dx ఈక్వల్ టు xy. సో ఇందులో మనకు డెరివేటివ్ పార్ట్ ఏముంది dy/dx. సో ఇందులో వచ్చేసి హైయెస్ట్ డెరివేటివ్ x. సో xకి ఎంత ఉంది పవర్ 1 ఉంది. సో ఫస్ట్ అన్నమాట. సో హైయెస్ట్ డెరివేటివ్ అయింది ఇప్పుడు నీకు ఫస్ట్ డెరివేటివ్ అయి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి నీకు హైయెస్ట్ డెరివేటివ్ ఏమైంది 1 అయిపోయింది, అంటే ఫస్ట్ డెరివేటివ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఏమవుతుంది ఆర్డర్ అనేది 1 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ. సో ఇందులో డిగ్రీ ఎంత అవుతుంది మనకు ఇది ఆర్డర్. సో ఆర్డర్ వచ్చేసి ఏమవుతుంది 1 అవుతుంది. సో హైయెస్ట్ డెరివేటివ్ యొక్క పవర్ కావాలి. సో పవర్ ఏం లేదంటే ఇక్కడ వచ్చేసి మనకు పవర్ ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో డిగ్రీ కూడా ఏమైందంటే కనుక 1 అయింది. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్కు 1 ఉంది కాబట్టి ఫస్ట్ డెరివేటివ్ కాబట్టి ఆర్డర్ 1 ఉంది అండ్ పవర్లో వచ్చేసి ఏం లేదంటే మనం 1 అనుకుంటాం కాబట్టి డిగ్రీ కూడా 1 అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ. సో ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి అంటే కనుక మనకు ఇఫ్ ది పవర్ ఆఫ్ డెరివేటివ్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డిగ్రీ. సో పవర్ ఆఫ్ డెరివేటివ్ అనేది ఏం కావాలా 1 కావాలా, అప్పుడు దాన్ని మనం ఫస్ట్ డిగ్రీ అంటాము. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి dy/dx ఈక్వల్ టు d/y. సో ఇక్కడ సేమ్ ముందు లాగానే ఇక్కడ లాగానే అనమాట సేమ్. సో ఇక్కడ వచ్చేసి ఎక్స్కి యొక్క పవర్ ఎంత ఉంది మనకు 1 ఉంది. సో ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి హైయెస్ట్ డెరివేటివ్ ఇందులో వచ్చేసి 1. సో అప్పుడు ఏమవుతుంది హైయెస్ట్ డెరివేటివ్ 1 కాబట్టి ఆర్డర్ 1 అవుతుంది. అండ్ ఆర్డర్ 1 అయినప్పుడు దాని యొక్క పవర్ ఏమి ఉండాలి హైయెస్ట్గా ఉండాలి. సో ఇందులో ఇది ఒకటే ఉంది కాబట్టి దీని యొక్క పవర్ 1 కాబట్టి డిగ్రీ కూడా మనకు 1 అయింది. సో ఇది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అంటే కనుక ఫస్ట్ ఆర్డర్ అంటే కనుక మనకు ఫస్ట్ అంటే ఏంటి 1. సో ఆర్డర్ అనేది ఎలా ఉండాలా ఆర్డర్ ఈక్వల్ టు 1 ఉంటే దాన్ని ఫస్ట్ ఆర్డర్ అంటాం. లేదా ఫస్ట్ డిగ్రీ. సో ఫస్ట్ అంటే 1 కాబట్టి డిగ్రీ అనేది ఎలా ఉండాలా 1లో ఉంటే దాన్ని ఫస్ట్ డిగ్రీ అంటాం. సో ఆర్డర్ ఈక్వల్ టు 1, డిగ్రీ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి dy/dx ప్లస్ √xy ఈక్వల్ టు 0. సో ఇక్కడ √xy అనేది నీకు ఎలా ఉంది డిఫరెన్షియేషన్లో లేదు. సో ఇక్కడ ఉన్న డెరివేటివ్ ఏంది dy/dx. సో దీని యొక్క ఎక్స్కి వచ్చేసి పవర్ ఏముంది 1 ఉంది అండ్ ఈ డెరివేటివ్ ఏమవుతుంది ఫస్ట్ డెరివేటివ్. సో ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది సో ఆర్డర్ వచ్చేసి 1 అవుతుంది అండ్ ఈ ఫస్ట్ హైయెస్ట్ డెరివేటివ్ 1 ఉంది కాబట్టి దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత 1. సో ఆర్డర్ 1, డిగ్రీ 1.
సో నెక్స్ట్ సేమ్ అలాగే dy/dx ప్లస్ xy ప్లస్ x³ y² 0. సో ఇందులో ఏమవుతుంది, దీంతో కూడా dy/dx. సో ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ దాంతో వేటిలో మీకు డెరివేటివ్ పార్ట్ అనేది లేదు. సో ఓన్లీ ఉండేది మీకు dy/dx. సో xకు 1 పవరు అండ్ మొత్తం dy/dxకు హోల్ పవర్ కూడా 1. సో ఆర్డర్ 1 డిగ్రీ 1 సేమ్ ఇందులో కూడా. సో ఇక్కడ మీరు పవర్ ఉంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ పవర్ ఉన్నా మీకు డెరివేటివ్ అనేది లేదు. సో మీకు డెరివేటివ్ ఉన్న పార్ట్ ఒక్కటే మీరు కౌంట్ చేస్తాము. సో ఇక్కడ డెరివేటివ్ ఉండేది ఓన్లీ dy/dx. సో x పవర్ 1 హోల్ పవర్ 1. సో ఆర్డర్ 1 డిగ్రీ 1. సో ఆర్డర్ 1 డిగ్రీ 1. సో నెక్స్ట్ వచ్చేసి మీకు x³ ప్లస్ y² ప్లస్ dy/dx ఈక్వల్ టు 3x. సో ఇందులో కూడా మీకు ఇందులో డెరివేటివ్ పార్ట్ లేదు, డెరివేటివ్ పార్ట్ లేదు, డెరివేటివ్ పార్ట్ లేదు. సో ఉండేది ఒక్కటే కాబట్టి మీకు ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇంకా ఆర్డర్ 1 అవుతుంది అండ్ డిగ్రీ 1 అవుతుంది. సో ఇది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అండ్ ఇవి కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఇవి మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఫస్ట్ యూనిట్ ఇన్ డిఈవిసి. సో ఇవండి మీకు ఈరోజు ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఇంట్రొడక్షన్, అలాగే దాని యొక్క టాపిక్ అంతా ఎలా ఉంటుంది, సో వర్కింగ్ రూల్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే దాంతో మనము ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేస్తాము అనేవి దాంతో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.